నెక్స్ట్, సర్కారు సంస్థలు కావడమే శాపమా? బకాయిల భారంలో తెలంగాణ జెన్కోలట. వాటికి డిస్కంలు చెల్లించాల్సిన మొత్తం 20,000 కోట్లట. 10 ఏళ్లుగా పేరుకుపోయిన బిల్లులు. సింగరేణి పరిస్థితి కూడా అదే. డిస్కంలకు కరెంట్ అమ్మినా రాని బిల్లులు. ప్రైవేటు కరెంటు కంపెనీలకు కేంద్ర ఎన్టీపీసీకి మాత్రం టంచనుగా చెల్లింపులు. అడ్వాన్స్ ఇచ్చి మరీ వాటి నుంచి కొనుగోళ్లు. పగడ్బందీ ఏర్పాట్లు, విధానాలే వాటికి రక్షణ. చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి టోటల్ డిస్కంలను నెట్టేసిండు. 50 నుంచి 60,000 కోట్ల నష్టాల్లో ఉండే డిస్కంలు ఇవాళ తెలంగాణలో. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వము ఒక రేటింగ్ ఇస్తుంది, డిస్కంల రేటింగ్ ఎంత అని. మన నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ 2 కంపెనీలు 43 అండ్ 47 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం డిస్కంలు ఈ దేశంలో 51. మన డిస్కంల స్థానం ఎంత? 47 ఒకటి, 43 ఒకటి. అంటే ఎంత దారుణమైన పొజిషన్లో మనం ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన రైతులకు ఉచిత విద్యుత్ అన్నాడు. దాదాపు 25,000 కోట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ సబ్సిడీ అమౌంటు కరెంట్ ఉత్తగానే తయారు కాదు కదా, పైసలతోనే తయారవుతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ ఎవరు భరించాలి? ప్రభుత్వం భరించాలి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ అని ఏం చేస్తున్నారు? మీరు ఎక్కగానే పోయి దించుతున్నారా? మీ చేతిలో 0 టికెట్ పెడుతున్నారు. ఆ 0 టికెట్ పెట్టడం అంటే ఏంది? ఆ తర్వాత అన్ని లెక్కలు తీసి ప్రభుత్వానికి మాకు ఆర్టీసీకి మహిళల ఫ్రీ బస్సు ద్వారా ఇంత డబ్బులు రావాలని అడుగుతారు. ఆ సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం భరించాలి. సేమ్ ఉచిత విద్యుత్ కూడా అంతే. ఈ కేసీఆర్ ఉచిత విద్యుత్ పేరుతో దాదాపు 25,000 కోట్ల రూపాయలు డిస్కంల కట్టులు ఆపేసిండు. మరి మనకు ఉచిత విద్యుత్ వచ్చినట్ట? ఒకసారి ఆలోచించండి. ఇక మొత్తం బిల్లులు పేరుకపోయినాయి అంటున్నారు. ఇప్పుడు ఈ సింగరేణి ద్వారా సింగరేణికి బొగ్గు సప్లై చేసినప్పుడు వీటికి సింగరేణికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఆ బకాయిలు అట్లనే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకు మాత్రం ఇస్తుండు, కేంద్ర ఎన్టీపీసీకి ఇస్తున్నాడు. లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేదనుకో ఆపేస్తారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు భయపెట్టి మరీ ఆపేస్తారు. నువ్వు కడితే కట్టు, లేకపోతే వదిలేయి అంటారు వాళ్ళు. అందుకే దాన్ని కడుతున్నాడు. ప్రైవేట్ కంపెనీ ఎవడు ఊకుంటాడు? ప్రైవేట్ వాడు. ఇక నీకు దొరికింది గవర్నమెంట్ వాడు. హెవెన్ గట్టిన ఆపేయచ్చు, మన చేతుల్లో ఉంది. ఆ ముసలోని పెట్టిండు ఒకనాడ, కథం, వాడు మొత్తం ముంచి అవతల పడేసిండు. తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,000 కోట్ల నష్టాలతో రుణభారంతో కునారిల్లుతున్నాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరెంటు ఉత్పత్తి చేసే అత్యంత కీలకమైన ప్రభుత్వ జెన్కోలను పరిశీలిస్తే పూర్తి నిరాశాజనక పరిస్థితి కనిపిస్తోంది. వాటి నుంచి ప్రభుత్వం కరెంటును కొనడం, బిల్లులు చెల్లించకపోవడం వాటికి శాపంగా మారింది. తెలంగాణ డిస్కంలు జెన్కోలకు ఏకంగా 20,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కానీ అతిగతి లేదు. కరెంటును ఉత్పత్తి చేసి ఇస్తున్న సింగరేణి పరిస్థితి కూడా ఇదే. డిస్కంలు సింగరేణికి కూడా 20,000 కోట్లకు బకాయి పడ్డాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళు పవర్ తయారు చేసి ఇస్తారు డిస్కంలకి, వాళ్ళు మనకిస్తారు. మరి ఆ సింగరేణికి ఇవ్వాలి కదా, ఇస్తలేడు 20,000 కోట్లు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వ సంస్థలు కావడమే వీటికి శాపంగా మారితే ప్రైవేటు విద్యుత్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ జెన్కోలకు మాత్రం అడ్వాన్స్గా చెల్లించి కరెంటు కొనే పరిస్థితి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ప్రైవేటీకరణ అంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎవరి వల్ల ప్రైవేటీకరణ అంటున్నారు? వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గులు పరిపాలన చేయడం వల్ల వాళ్ళు ప్రైవేటీకరణ అనాల్సి వస్తుంది. ఇట్లా మొత్తం పవర్ సంస్థలని మొత్తం దివాలా తీసిండు. చివరికి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వాళ్ళు ముఖం చూడక కొన్ని నెలలు, సంవత్సరాలు అవుతుంది. రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్లు లేవు. ఇలా మొత్తం ఆడు ప్రభాకర్ రావు, కేసీఆర్ ఈ బ్యాచ్ మొత్తం పోయి జైల్లో కూర్చుంటుంది ఒకవేళ దీని మీద సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే. మీరు అంతెందుకు, గవర్నమెంట్ ఆఫీసులు మీరు పోయే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కరెంట్ బిల్లు కడతనే లేడు. 1,000 కోట్లు బకాయిలు ఉన్నాయి.